భయ్యా సైకిల్ ఛార్జ్ అయిపోతే ఎట్లా ఉంటుంది కథ. ఇంకా 3 మైల్స్ ఉంది. సాగు కనిపిస్తుంది అయితే. రాత్రి ఛార్జ్ పెట్టలా, పొద్దున్నకి వర్షం ఉంది అని చెప్పి జిమ్కి వెళ్ళొద్దులే అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తే బ్యాంక్ అంటే 1 అవర్ ఛార్జ్ పెట్టా అంతే. వెళ్ళటానికి బాగానే వెళ్ళింది, వచ్చేటప్పుడు మధ్యలో అయిపోయింది. పోయాల ఇంకో 2 మైళ్ళు ఉంది అంటే ఒక 3 కిలోమీటర్లు అనుకోండి. అది ఇదే నా సైకిల్ భయ్యా. ఎంత ఇది మొత్తం కలిపి ఒక 60,000 అనుకోండి ఇండియన్ రూపీస్లో. మామూలుగా అయితే వెళ్ళిద్ది 40 మైల్స్ 38 మైల్స్ పర్ అవర్ అలా వెళ్ళిద్ది స్పీడ్. దెబ్బేసింది ఇవాళ. అంటే నా తప్పే, ఛార్జ్ పెట్టలా, పడిపోయింది బ్యాంక్. రోడ్డు చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ, పక్కన లేక్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఏమో భయ్యా తోసేసరికి ఉంటుంది 70 ఎంత 50-40 kgs దాకా ఉంటుంది ఇది. ఇల్లులు ఈ అడవి, ఇది అడవిలో ఇల్లులు ఉంటాయి. బాగుంటుంది అంటే మనకి సమ్మర్లో అట్లా అయితే సూపర్ ఉంటుంది, లేదా స్ప్రింగ్లో చాలా బాగుంటుంది. తిరిగి వచ్చేసా, ఇంకొక 5 minutes అంతే. 20 minutes నియర్లీ 25 minutes వాక్. బ్యాంగ్ అది చూసారా, అది హౌస్ కాదు, అది హౌస్ కమ్మ ఫామ్. అంటే అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఎవ్రీ వీకెండ్ ఇల్లు అమ్ముతారు ఫ్రెష్ మార్కెట్ లాగా, చాలా తక్కువ ప్రైజెస్కి. సో ఇటు సైడ్ ఈ ఏరియాస్లో ఏంటంటే, అంటే యూఎస్లో ఎక్కడైనా ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా కొంతమంది మార్కెట్లా పెట్టుకుంటారు, ఫ్రెష్ మార్కెట్ లాగా. సో మార్కెట్ ప్రైజెస్ కన్నా చాలా తక్కువకి ఇస్తారు. చాలా బాగుంది చూడండి, అసలు బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ అయితే. నాకేమో బ్యాంకు అబ్బా. అటు సైడ్ వెళ్తే ట్రెక్కింగ్ ఉంటుంది, ఆ దూరంలో కనిపిస్తుంది కదా, అది ట్రెక్కింగ్ చేయొచ్చు. అది చేసి పక్కనే లేక్ ఉంటుంది, ఆ లేక్కి వెళ్ళొచ్చు కావాలంటే. ఒక హ్యాండ్తో నడపలేకపోతున్నాయి, హెవీ బండది. నాకు కట్ చేస్తే మన సైకిల్ ఆగిపోయింది కదా. ఇవాళ ఆఫీస్కి వచ్చా, ఇవాళ ఏం తిన్నాను, స్ట్రాబెరీ. లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నాను అనుకోమాకండి, రైట్ హ్యాండ్తో ఫోన్ పట్టుకున్నా కాబట్టి. దానివల్ల లంచ్ తిందామని. లంచ్ ఏం లేదు, ఒక 2 స్ట్రాబెరీలు, ఒక యాపిల్. ఇవాళకి మండే తిన్నాను కాబట్టి. ఇది 1 week తర్వాత సండే సేమ్ గుడికైతే వెళ్తున్నాం. ఫస్ట్ టైం వెళ్తాను ఇక్కడ నేను బోస్టన్లో గుడికి. సో హోమ్ డిపోకి వచ్చాం కీస్ చేయించుకుందామని. అంటే ఒకటే సెట్ ఉంది అది చేయించడానికి. దీంట్లో ఏముంటాయి అంటే హార్డ్వేర్ టూల్స్ మనకి అమ్ముతారు కదా, అవన్నీ ఉంటాయి ఇక్కడ. అలా 2 అయింది మధ్యాహ్నం. నిన్న మొత్తం సిక్, మనం పడుకున్న వామిటింగ్ లేని. సో పొద్దున్నే గుడికి వెళ్ళా కదా, ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా. సో మన సైకిల్ మీద జిమ్కి వెళ్తున్నా. ఇంకా నుంచి ఒక 10 kilometers అని చెప్పా కదా, వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయాక ఎక్సర్సైజ్ ఇవాళ లెగ్. భయ్యా జిమ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక లొకేషన్ కనిపించింది మనకి. అంటే ఎప్పుడు కనిపిస్తుంది, వాళ్ళకి కొంచెం ఎండగా ఉంది కదా, సో మనాలకు కూడా చూపిద్దామని ఆగా నేను. ఇక్కడ ఇది ఒక పెద్ద లేక్. సో ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది. నేను ఎప్పుడు వచ్చిన భలే పడుతుంది వాటర్ అట్లా స్లో. మొత్తం ఫిషింగ్ చేస్తున్నారు, ఎండగా ఉందిగా. పక్కనే ఇల్లులు ఉంటాయి కొంచెం దూరంలో. ఈ వ్లాగ్ అయితే ఇంతే. రేపటి వ్లాగ్లో మనం కొంచెం అలవాటు అయ్యిందనుకోండి వ్లాగింగ్, మంచి మంచి వీడియోలు వస్తాయి. సరే, కొత్తగా చూసే వాళ్ళకి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది ఈ వీడియో.
ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కంటెంట్తో పాటు ఫన్నీ కంటెంట్ కూడా తెద్దానికి ట్రై చేస్తా. సరే ఇవాళ కదా రేపు కలుస్తా, రేపు కాదు నెక్స్ట్ వీక్ కలుస్తా. సీ యూ, బాయ్.